నమస్తే గైస్, ఎలా ఉన్నారు అందరూ? 27 జూన్ 2024 మొత్తానికి కల్కి సినిమా రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈసారి టాలీవుడ్ బి లైక్ ప్రతిసారి ఇండియాలో రికార్డ్స్ బ్రేక్ చేసి బోర్ కొట్టిందిరా. ఈసారి హాలీవుడ్ లో బ్రేక్ చేద్దాం, వాళ్ళకు కూడా మన సినిమా రుచి చూపిద్దాం అన్నట్టుంది. ఇప్పుడు కింద యాంటీ ఫ్యాన్స్ వచ్చి సర్లే పోయి సినిమా వచ్చినాక చూసుకుందామంటారు. సో అందుకే ఈ పంచాయతీని ఇంతటితో ఆపేసి అసలు మ్యాటర్లోకి పోదాం. మన రిలీజ్ డేట్ పోస్టర్లో చూసుకుంటే మనకు డౌట్ రైజ్ చేసే డీటెయిల్స్ అండ్ కొన్ని వేరే డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో ఏం డీటెయిల్స్ కనిపించాయో తెలుసుకుందాం. నెంబర్ 1, ముందుగా మనం లెఫ్ట్ హ్యాండ్ని అబ్జర్వ్ చేస్తే మనం భైరవ అనే నేమ్ రివీల్తో వచ్చిన పోస్టర్లో ఉన్న ప్రభాస్ లెఫ్ట్ హ్యాండ్ని చూసుకుంటే 2 వేరే వేరే టాటోస్ ఉన్నాయి. కొంపతీసి డ్యూల్ రోల్ ప్లాన్ చేశారంటే మేబీ పెట్టొచ్చు, మ్యాక్స్ డ్యూల్ రోలే ఉంటుంది అనుకుంటా. లేకపోతే అనిమల్ సినిమాలో లాగా బాడీ డబుల్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే డ్రెస్సింగ్ స్టైల్ అండ్ షీల్డ్ ఎవ్రీథింగ్ సేమ్లా ఉంది, బట్ ఒక టాటోనే వేరుగా ఉంది. అండ్ ఒకవేళ డ్యూల్ రోల్ ఉంటే బ్రదర్స్గా చూపెడతారు అనుకుంటా. ఒకవేళ ఇద్దరుంటే కల్కి అవతార్లో ఎవరుంటారో అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. సో మనకు ప్రభాస్ ఇంట్రడ్యూసింగ్ వీడియో వస్తే దీనిపైన క్లారిటీ వస్తుంది. నెంబర్ 2, మనం పోస్టర్లో డౌన్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఏదో డిఫరెంట్గా ఉన్న వేరే గ్రహం మనుషుల్లా కొడుతున్నారు. ముందు ముక్కుకి ఏదో ఉన్నట్టు కొడుతుంది. లైక్ హాలీవుడ్లో ఏదో మూవీలో సేమ్ ఇలాంటి ముక్కుతో వింతగా ఉండే క్యారెక్టర్ ఉంటుంది. మేబీ దాని నుండి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. నెంబర్ 3, మనం హ్యాండ్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ ఇంకా దీపిక పడుకునే చేతులకి హ్యాండ్ బ్యాండ్స్ లాగా ఉన్నాయి. మేబీ భైరవ టీం వాళ్ళు ఇలాంటి బ్యాండ్స్ పెట్టుకుంటారు అనుకుంటా. ఆర్ మేబీ దేనికైనా సింబాలిక్గా ఉండొచ్చు, లేదా కాస్ట్యూమ్ డిజైనే అలా చేసి ఉండొచ్చు. నెంబర్ 4, మనం ఈ బాహుబలి పోస్టర్ ఇంకా కల్కి పోస్టర్ చూసుకుంటే సేమ్ లుక్ టైప్ డిజైన్ చేసినట్టుంది. అప్పుడు బాహుబలితో వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు కల్కితో హిస్టరీ రిపీట్ చేద్దామన్నట్టు ఉన్నాయి. అండ్ నెంబర్ 5, పోస్టర్ చూస్తే డ్యూన్ షేడ్స్ లాగా కొద్దిగా ఉంది. దాని వెనుక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే కల్కి సినిమా కోసం ఏకంగా 5 VFX కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. అందులో డ్యూన్ మూవీ VFX చేసిన కంపెనీ ఉంది. మేబీ మనకి అందుకే ఆ షేడ్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి. అండ్ తుంబాడు మూవీకి సెట్ డిజైనర్గా పనిచేసిన వాళ్ళే ఈ సినిమాకి కూడా వర్క్ చేస్తున్నారు. మనకు తుంబాడులో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డిజైనింగ్ సెట్స్ అవి. అండ్ కల్కి సినిమాని ఏదో అల్లాటప్పగా అయితే తీస్తలేరు. నాగ్ అశ్విన్ మావా ఏకంగా 6 to 7 years కష్టం ఇది. దీనిపైన 2017 నుండి రీసెర్చ్ చేసి తీసే వరకు ఈ టైం పట్టింది. నాకు తెలిసి మూవీలోని స్టోరీ పార్ట్, యూనివర్సెస్ మధ్య గొడవలు జరగడం, టైం ట్రావెల్ అండ్ ఇంకా మోడర్న్ టెక్నాలజీ ఎలా ఉంటుందని చూపిస్తారనుకుంటా. ఒకవేళ మూవీలో అన్ని కరెక్ట్గా వర్కౌట్ అయితే హాలీవుడ్లో మన సినిమా మార్క్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ 7 ఇమ్మోర్టల్స్ని తీసుకొస్తారనే కాన్సెప్ట్స్ వచ్చి ఉండే, బట్ ఇప్పుడైతే 3 సూపర్ హీరోస్ని చూపెట్టారు. చూడాలి నాగ్మావ ఎలా ఈ సినిమాని ఆడించాడు అని. యానిమేషన్ ప్రీలోడ్ కోసం చోటా భీమ్కి వర్క్ చేసిన కంపెనీ దీనికోసం వాడుతున్నారు. ఈ యానిమేషన్ పార్ట్ మేబీ ఫ్లాష్ బ్యాక్ సీన్ కోసం వాడతారు కావచ్చు, లైక్ అశ్వత్థామ బ్యాక్ స్టోరీ అండ్ కల్కి బ్యాక్ స్టోరీ కోసం. అండ్ ఇప్పుడు వచ్చిన పోస్టర్ని చూసి చాలా మంది ట్విట్టర్లో ధోని ఇంకా ఈ పోస్టర్ని పెట్టి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ అయినా చేంజ్ చేయకపోతే అదే చాలు. మెయిన్లీ ప్రభాస్ మూవీస్ రీసెంట్ టైంలో వచ్చిన అన్ని పోస్ట్ పోన్ ఇట్లనే జరుగుతున్నాయి. మేబీ వేణుస్వామిని ఫ్యాన్స్ వేసుకున్నారని మంత్రాలు వేసి ఇలా డిలే చేపిస్తున్నాడో ఏమో. ఓకే, మరి అందరికీ వీడియో మొత్తం చూసినందుకు చాక్లెట్స్ గివ్ అవే ఇస్తున్నా. కామెంట్స్లో జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. అండ్ ఎన్ని క్రోడ్స్ కలెక్ట్ చేస్తుందో కూడా. బాయ్ బాయ్. విన్నర్స్ అనౌన్స్డ్ ఆఫ్టర్ రిలీజింగ్ కల్కి మూవీ.